నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ వీడియోలో నేను తోటకూర, ఆవకూర అవన్నీ పోసుకొని చూపిస్తా. అదేనండి వీడియోలో చూపించేది. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. చెప్పవా? సరే. ఇక్కడ చూడండి, ఇదంతా తోటకూరనే. ఇది మెంతి కూర. మొత్తం మొన్న మాకు అస్సలు నీళ్ళు రాలేవన్నట్లు, నీళ్ళు రాక మొత్తం ఎండిపోయింది. ఇడిచిపెట్టినట్లు వేసిన. వీటికి మా పెద్ద పెద్ద చెట్లకు మాత్రమే కొన్ని పోసిన. ఇక చూడండి ఎట్లా ఎండిపోయింది. వీటికి మళ్ళీ ఇప్పుడైతే పోసుకుంటా. ఇప్పుడు చూడండి మెంతి కూర చూడండి, అడుగు పట్టిపోయింది. కొంచెం తీసుకున్నా కానీ మొత్తం ఎండిపోయింది చూడండి. ఇంకా కింద తోట అయితే మొత్తం ఇడిచిపెట్టిన, ఇంకా నీళ్ళు లేవని. ఇప్పుడైతే కొంచెం మంచిగానే వస్తుంది. మళ్ళీ పోసుకుంటున్నా ఇప్పుడు. చూడండి మొత్తం ఇట్లా చేసుకొని, ఇంకా నీళ్ళు తక్కువ అయినాయంటే పోయలేదు, సరిపోలేదు. అయినా పనిలో పడి కూడా పోయలేదు నేను. మా వాళ్ళకి చెప్తే ఇక అక్కడక్కడ వచ్చి పెద్ద పెద్ద చెట్లకు మాత్రం పోసిండ్రు, అవి మాత్రం బతికించిండ్రు. ఇవైతే ఒకరోజు పోయకుంటే వాడిపోయినాయి అన్నట్లు. ఆ పెద్దవి అంటే తట్టుకుంటాయి కానీ ఇవి తట్టుకోవు కదా. ఒక 2 పూటలు పోయకుంటే అయిపోయాయి, ఎండిపోయింది. ఇక ఇడిచిపెట్టేసిండ్రు. ఇక చిన్నపిల్లలాగా చూసుకోవాలి ఆకుకూరలు, ఈ చెట్లు పెట్టుకుంటే. ఇక్కడ వేసి అక్కడ ఇడిచిపెట్టినామంటే ఇవి పోతాయి. చూడండి ఇట్లా చేసుకొని మొత్తం ఇదంతా తీసుకుంటా. ఇదంతా చూడండి మంచిగా పోసుకున్నా, మంచి మెంతి కూర వచ్చింది కానీ ఎండిపోయింది. చూడండి ఒక్కరోజు నీళ్ళు వేయకుండా ఇట్లా అయిపోయింది. ఎండలు బాగా కొట్టినాయి. అప్పుడు చలికాలమే కానీ ఎండలు మస్తు కొట్టినాయి. చూడండి ఇంత వచ్చింది చూడండి. ఇంకా ఒక్కొక్కసారి అట్లా అవుతుంది, ఏం చేస్తాం. ఇంకా ఇది తీస్తేనే బాగుంటుంది. ఆకుకూరలు కదా మనం వేసుకునేది, ఇవన్నీ ఆకులు తీసేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొకటి ఇదంతా చూడండి, ఇది తోటకూరది. నాని తీస్తావా? నాని రెండు గట్టిగా అయిపోయినట్లు అయ్యింది. ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది కదా. ఇది చూడండి, కూలర్ పైంది కదా, తొందరగా మట్టి ఆరిపోతుంది అన్నట్లు. ఆ పెద్ద పెద్ద కుండీలు అయితే ఒకరోజు నీళ్ళు వేయకుండా కూడా తట్టుకుంటుంది. కానీ ఇదేమో చిన్నగా ఉంది, మట్టి కొంచెమే ఉంటుంది కాబట్టి తొందరగా ఎండిపోతుంది అన్నట్లు. ఈ పైన తోటకూర మొత్తం ఇట్లా తీసేసుకోవాలి, తొందరగా ఆరిపోతుంది అన్నట్లు. కొంచెమే మట్టి ఉంటుంది కదా. ఏ కింద పడతా ఒక నువ్వు తీతురా మళ్ళా. నాన్న నువ్వు అట్లా చేయకు నాని, నేను లేస్తారా నాయన. దొంగ ఎట్లా నవ్వుతాడు చూడండి. మళ్ళీ నవ్వుకున్నాడు కింద పడ్డా అని. ఇట్లా మొత్తం ఎదురేసుకోవాలి. ఎదురేసుకున్నా అన్నిట్లో ఇట్లా ఊకో. వీడు కూర్చుంటారేమో, వీడు నువ్వు దూరం కూర్చోవాలి నాని. చూడండి అన్నిట్లో ఇట్లనే చేసుకుంటా. ఇంకా ఇంకో నాని దెబ్బలు పడతాయి నీకు. నువ్వు కూర్చొని నేను గెలుకుతుంటావు కదా. ఇట్లా మట్టి కొంచెం లూజ్ చేసుకుంటే మళ్ళీ ఆకుకూర పోసుకుంటాం కదా, ఇంకా మంచిగా మొలుస్తుంది అన్నట్లు. సరే 2 అయితే అయిపోయినాయి. ఇది ఇంకొకటి తోటకూరది. ఇది కూడా మంచిగా తీసుకుని ఇంకొచ్చినాక ఎండిపోయింది చూడండి. ట్రైన్ పోతుందా నాని? కనిపిస్తుందా నీకు? ట్రైన్లు, విమానాలు బాగుంటుంది కదా పైకి వస్తే. ఎండ కూడా లేదు, చలి కూడా ఏం పెడతలేదు. వాతావరణం అయితే చల్లగా ఉంది. కానీ చూడండి సంతోష్ ట్రైన్ ఎట్లా చూస్తున్నాడు. ఏడబోతుందన్న, ఏడబోతుంది కనిపిస్తుందా నీకు? ఇంకంతా తీసేసుకొని మళ్ళీ మట్టి లూజ్ చేసుకోవాలి. ఇది కూడా ఇట్లా కొండి ఉంటుంది కదా, ఏమన్నా ఉంటే ఇట్లా లూజ్ చేసుకోవాలి. మొలకలు అనేది మంచిగా మొలుస్తాయి అన్నట్లు ఇట్లా లూజ్ చేసుకుంటే. మొత్తం ఆరిపోయింది చూడండి. నాన్న పోయిందా? ఎక్కడ పోయిందన్న? ఇక్కడ పోయిందా? ఇక్కడ పోయిందా? ఇక్కడ పోయిందా? ఇక్కడ పోయిందా? అక్కడ పోయిందా?
పోదామా ట్రైన్లో పోదామా మనము పోదామా ఎక్కుదామా ట్రైన్ ఎక్కుదామా నీకు మత్తుందా ఎక్కింది మత్తు లేదా మళ్ళీ పోదాం నాన్నకి చెప్తా అయితే సరే పోదాము నీకు ఇష్టమా ట్రైన్ ఎక్కుతావా బస్ ఎక్కుతావా చెప్పు చూడండి మట్టి ఇట్లా లూజ్ చేస్తున్నా సంతోషాన్ని మాట్లాడుకుంటా నాన్న ట్రైన్లో పోదామా బస్సులో పోదామా ఎట్లా పోదాం చెప్పు విమానంలోనా ఏడా విమానంలోనే పోదాం రా సంతోష్ రోజు చూస్తాడు కదా పైకి వస్తే విమానంలో పోవాలంట సంతోష్ కోరికలు చూడండి ఎట్లా ఉన్నాయి విమానం ఎట్లా పోతుంది అన్న చూపి ఏడవుతుంది నీకు కనిపిస్తుందా ఏడవుతుంది పైన పోతుందా మనం ఇద్దరం పోదామా నాన్న కూడా రానే ముగ్గురం పోదామా అయ్యో సంతోష్కి విమానం ఎక్కాలనిపిస్తుందంట చూడండి నవ్వు వస్తుందా ట్రైన్ బస్ వద్దా ఏముందిలే ట్రైన్లో పోదాం చాలు ట్రైన్లో పోదామా విమానంలో ఏమొద్దు నాన్న సరేనా బైక్ మీద పోదామా సరేనా బైక్ మీద అయితే బాగుంటుంది కదా మనకు అవన్నీ వద్దు మనకు విమానాలు ఇట్లా కదా ఇది కూడా నీట్ నానా ఏంది అక్కడ పోదామా బండి మీద సరే పోదాంలే చూడండి 3 నీట్గా వేసుకున్నా ఇది ఇట్లా చూడండి మనం ఎండిపోయిన ఆకుకూరలన్నీ ఇట్లా అయిపోయినాయి ఇదైతే ఏం లేదు తక్కువనే ఉంది ఇంక ఇదైతే మంచిగానే ఉంది ఎందుకంటే మనం సన్న ఆకుకూరలు కదా పోసుకునేది ఇవన్నీ తీస్తే బాగుంటుందని తీస్తుంది చూడండి ఇట్లా వెళ్ళింది ఇట్లా తీసుకోవాలి మనము ఏమున్నా కూడా తీసుకోవాలి మంచిగా ఏం పోతాం నాన్న ఇందులో తోటకూర పోతామా పాలకూర పోతామా ఏం కూర పోతాం చెప్పు నువ్వు చెప్పు చెప్పు పాలకూరనా తోటకూరనా అది ఏం పోతాము కొత్తిమీర అందులో పోతాము ఫస్ట్ నేను ఆవాలు పోస్తున్నా చూడండి ఆవకూర కూడా ఈ చలికాలం మంచిది లేని ఇక్కడే వెళ్ళినాయి నాకు ఆవాలు చూడండి ఇట్లా చిలకరిస్తున్నా వచ్చినాక కూడా చూపిస్తా మంచిగా ఉంటుంది ఇంతవరకే పోసుకుంటుంది కదా నేను నాకు ఇక్కడ టైం లేక పోసుకోలేదు ఇప్పటి నుంచి అయితే అన్నీ పోసుకొని చూపిస్తా ఆవకూర పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా పోసుకున్నా కదా ఇట్లా అనేసుకుంటా అంతే ఇంకా ఇవన్నీ విత్తనాలు ఇంక ఇట్లే అనేసుకోవాలి ఖాళీ మెంతులకు ధనియాలకు మాత్రమే మంచిగా మట్టి అనేది మంచిగా కప్పుకోవాలి ఇవి ఇట్లా ఇంకా అట్లా వేసే మొలుస్తాయి అన్నట్లు తోటకూర కానీ ఆవకూర కానీ పాలకూర కూడా అట్లే మొలుస్తుంది ఇంకా ఇందులో తోటకూర పోసుకుంటా చూడండి నేను ఎండకెట్టిపోయినా రాత్రి సాధన తీసుకున్నట్లయినాయి విత్తనాలు అయితే కింద ఉన్నాయి కానీ పచ్చిగా అయినాయి ఇంకా పచ్చిగా అయినాయి కదా పోతామని పోస్తున్నా ఇది పొట్టు తీయలేదు అన్నట్లు నేను తీసిన అట్లనే పెట్టేసిన మొలుస్తాయి మనకు మంచిగానే అందులో రాత్రి వర్షం పడి కొంచెం పడ్డది నేను నిన్న ఎండ కొడుతుంది కదా ఎండకి ఎట్టిపోయినా క్లీన్ చేసుకుందామని పచ్చిగా అయినాయి ఇంకా ఇవి కూడా ఇట్లా అనేసుకుంటే పొట్టు ఉన్నా సరే మొలుస్తాయి మంచిగానే మట్టి కూడా లూజ్ చేసుకున్నా కదా ఇంతే ఈజీగా వండించుకోవచ్చు మనం ఆకుకూరలు అయితే మనకు వారం 10 నాన్న ఏం పోతుందిరా నీకేమేమో కనిపిస్తుంది ఏమేమో కనిపిస్తాయి సంతోష్కి అయితే పైకి వస్తాయి ట్రాక్టర్లు జేసీబీలు విమానాలు ట్రైన్లు కదా అన్నీ కనిపిస్తాయి చూడండి ఇది కూడా ఇట్లా అనేసుకుంటే కింద పడుతున్నాయి గోటీలు చేతి బొరవైందని ఇది చూడండి ఇది కూడా ఇట్లా వేసుకున్నా అందులో ఆవాలు పోసుకున్నా ఇందులో తోటకూర పోసుకున్నా ఇంకొక దాంట్లో కూడా తోటకూర పోసుకుంటా నేను చూడండి విత్తనాలు కనిపిస్తాయి చూడండి ఇక్కడ నల్లగా కనిపిస్తున్నాయి ఇంకొకటి తెల్ల విత్తనాలు కూడా ఉంటాయి తోటకూర విత్తనాలు 2-3 రకాలు ఉంటాయి అన్నట్లు ఎర్ర తోటకూర అవన్నీ ఎర్ర తోటకూర కూడా ఉండే కానీ నేను తీసి పెట్టుకోలేదు విత్తనాలు
కింద ఉన్నాయి చెట్లు, మళ్ళీ విత్తనాలు అయితే అవి ఎండిపోతావు అర్థమవుతలేదు. కానీ ఇందులో కూడా ఏదైనా ఉంటే వస్తాయి, మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు. చూడండి ఇట్లా వేసుకుంటున్నాం. మళ్ళీ ఇవి ఎండ కొట్టింటే ఈరోజు మొత్తం క్లీన్ చేసుకొని పోసుకుందాం అనుకున్నా. రాత్రి వర్షానికి మొత్తం నానిపోయినాయి. చూడండి ఇట్లా ఇక్కడ పలిగిపోయింది. ఇది పలిగిపోయినందుకు అడ్డం పెట్టిన చూడండి. ఇట్లా ఏదో ఒకటి మనకు మట్టి నిలబడాలి, ఆకుకూరలు మంచిగా రావాలంతే. ఏదైతే ఏముంది వాని ఇట్లా చేస్తాను నేను. కుండీలు కొనుక్క రావాలి, కోకోపీట్ కొనుక్క రావాలి, అవన్నీ ఏమి నాకు ఇష్టం ఉండదు కూడా. కొనుక్కొచ్చి చేయడం కూడా ఏవైనా పాడైన గిన్నెలు ఉన్నా, డబ్బాలున్నా, ఏ ఉన్నా వాడేస్తాను నేనైతే. ఇంకా ఈ రెండుట్లో అయితే తోటకూర పోసుకున్నా. ఇంకొక దాంట్లో చూడండి, ఒక దాంట్లో అయితే పుండికూర విత్తనాలు పోసుకుంటా. ఇక్కడ చూడండి నేను క్లీన్ చేసి పెట్టలేదు. ఇవి కూడా కొంచెం సదును అయినాయి. రాత్రి ఎండాకని వేసిపోయినా సదును తీసుకున్నాయి. ఇవి తోటకూర విత్తనాలు అట్లనే అయినాయి, ఇవి అట్లే అయినాయి. చూడండి విత్తనాలు ఇట్లా వస్తున్నాయి. ఇట్లా అన్నీ ఒలిసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఒలిసి పెట్టుకున్నాక చూపిస్తా. చూడండి ఇవన్నీ ఒలుసుకున్నాను నేనైతే. చూడండి మెత్తగా ఉన్నాయి కాబట్టి తొందరగా రాలేదు. తోటకూర అంటే అట్లే వేసుకున్నా వస్తాయి, కానీ ఇంకా ఇవి ఇట్లా ఉంటాయి కదా, లోపల ఉంటాయి విత్తనాలు మొత్తము. మనం ఇట్లా తీసుకోవాలి. విత్తనాలు తీసినాక కొంచెం ఎండ కొడితే కూడా బాగుంటుంది. కానీ ఇంకా ఉన్నాయి విత్తనాలు, సూతం మొలుస్తాయా మొలవాయని వేస్తున్నాను నేనైతే. అంటే ఇన్ని రోజులు ఎండినాయి, రాత్రి వర్షం పడ్డందుకే కొంచెం పచ్చిగా అయినాయి అంతే. మొలుస్తాయనే అనుకుంటున్నాను నేనైతే. మొలుస్తాయి, నిన్న మొన్న మస్తు ఎండినాయి. చూడండి ఇందులో పుండికూర విత్తనాలు వేసుకుంటున్నాను నేను. కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా. మట్టిలాగానే ఉన్నాయి, కనిపిస్తున్నాయి లేవో, నల్లగా ఉంటాయి కదా. ఇంకా ఇట్లా అనేసుకున్నామంటే మంచిగా మొలుస్తాయి. కూర్చోనన్నా ఏందన్నా, ఏం చెప్పు. ఆగా ఆగా ఏంది, దగ్గరికి వస్తావా? చూడండి పుండికూర విత్తనాలు వేసుకున్నాం కదా. ఇది కూడా ఇట్లా మట్టి ఇట్లా గెలిగించుకున్నామంటే మట్టి పడుతుంది వీటి మీద. కొన్నిటికి పడకున్నా కూడా మొలుస్తాయి మంచిగానే. చూడండి ఇంత ఈజీగా పోసుకోవచ్చు, ఇంత చిన్న చిన్న దాంట్లో కూడా పోసుకోవచ్చు అన్నట్లు. అంతేనండి. ఫస్ట్ ఆవాలకైతే నీళ్ళు పోసుకున్నాము. చూడండి ఇట్లా మంచిగా నానేటట్లు. మనకు పచ్చిగా ఉండాలన్నట్లు. ఎప్పుడు పచ్చిగా ఉంటే ఆకుకూరలు అనేది మంచిగా ఉంటాయి. కొంచెం అంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక్క పూట లేట్ అయిందంటే ఎండిపోతాయి అన్నట్లు. 2 పూటలు మంచిగా పోసుకోవాలి, పొద్దున సాయంత్రం. ఇంకో ఇట్లాంటి దాంట్లో కంటే ఒక పూట లేట్ అయినా కూడా మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్టుకుంటాయి. నీళ్ళు తెచ్చిన నన్ను ఇస్తా తాగు. ఇట్లా సంతోషంతో మధ్యలో అది ఇది అని అడుగుతుంటాడు నన్ను. తాగుదో తాగి అడబెట్టు. ఇంకా మంచిగా నీళ్ళు పోసుకుంటే మనకు 3-4 రోజుల వరకు మంచిగా మొలకలు మొలుస్తాయి. ఇది తోటకూర. 2 మాత్రం తోటకూర పోసుకున్నా. ఇవి తేలినా కూడా ఏం కాదన్నట్లు, కొంచెం ఇట్లా మామూలుగా పోసుకోవచ్చు. మనం మెంతులకు ధనియాలకు మాత్రమే జాగ్రత్తగా నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా మంచిగా తడిచేటట్లు పోసుకోవాలి. ఇంకో తోటకూర ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ అయ్యి నీళ్ళు పోతున్నాయి కదా. మనం ఇట్లా పోకుండా కూడా ఇట్లా అనుకోవచ్చు ఇప్పుడే. ఎందుకంటే ఇప్పుడే వేసినాం కదా విత్తనాలు. మొత్తం కలుపుకొని ఇట్లా మట్టి తక్కువ ఉన్న దిక్కు మట్టి ఎక్కువ అనుకోవాలి. ఇట్లా
మనం స్టార్ట్ చేసినామంటే ఎట్లా వస్తాయి ఆకుకూరలు కూరగాయలు అని తెలిసిపోతుంది. ఇది పెద్ద కథ ఏం కాదు, ఈజీగా. నాన్న దానికి కొయ్యాలనా? దానికి నువ్వు పోతురా నాన్న? దీనికి కొయ్యాలనా? మొత్తం తడిచేటట్టు పోసుకోవాలి. పోస్తున్నాను నాన్న, ఇది పుండి కూర. నువ్వు పోయమన్నందుకే వస్తున్నావు కదా దీనికి. చూడండి సంతోష్ చెప్పిండని నేను చెప్పినందుకు వస్తున్నాను. నవ్వు వస్తుంది సంతోష్కి కదా నాన్న? నవ్వు వస్తుందా నీకు? ఇక్కడ పోయాలనా? పోయాను పో. నేను పోయాను, నువ్వు పోతురా మళ్ళా. బెదిరిస్తాడు సంతోష్, బెదిరించి పనులు చేపిస్తాడు నాతోని కదా నాని? ఇంట్లో అందరు బెదిరుకోవాలి సంతోష్కి. చాలా పోసినా. చూడండి 4 కుండీలు అయితే పోసుకున్నా నేను. ఎక్కడ పోతున్నావు అట్లా? నీళ్ళు కింద పడుతున్నాయి అట్లు. కొంచెం అంతా తడిసే వరకు పోసుకున్నాం మంచిగానే. పుండి కూర ఒక దాంట్లో, 2 తోటకూర, ఒక దాంట్లో ఆవకూర. చూసిండ్రు కదా ఎట్లా పోసుకున్నాను. ఈజీగా వస్తాయి. వచ్చినాక కూడా ఆకుకూరలు చూపిస్తా. సరేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పురన్నా. బాయ్.